మన తెలుగు ఇండస్ట్రీలో చాలా కాంట్రవర్సీలు జరుగుతున్నాయి. సో మంచు ఫ్యామిలీ, సో లాస్ట్ టైం అయితే వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు జరిగినాయి. సో ఆ గొడవలకు కారణం ఎవరు అనేది సో ఎవరికి అర్థం కాలేదు. సో మంచు మనోజ్ గారు ఏం చెప్పారంటే, మన విష్ణు గారు వచ్చేసి తను వచ్చి బౌన్సర్లను తీసుకొచ్చి ఇట్లా నాపై దాడి చేశారు అని అయితే మంచు మనోజ్ గారు చెప్పారు. కానీ సో ఇన్ని గొడవల మధ్య బాబుమోహన్ గారు మీడియాని కొట్టడం జరిగింది. సో ఇవన్నీ జరిగింది. సో అసలు కారణం ఏందని మన మంచు మనోజ్ గారు అయితే ఒక మీడియాతో మాట్లాడుతుంటే ఇలా అన్నారు. సో మా అమ్మకు ప్రతిదీ తెలుసు, అక్కడ ఏం జరిగిందో, నాకు బౌన్సర్లతో ఇట్లా నాపై దాడి చేయడానికి వచ్చారు అని. ఈరోజు ట్విస్ట్ ఏంటంటే ఒక లెటర్ విడుదల చేసింది. సో ఆ రోజు వాళ్ళ అమ్మగారి బర్త్డే కాబట్టి మంచు విష్ణు గారు వచ్చి వాళ్ళ అమ్మగారి బర్త్డే సెలబ్రేషన్కి వచ్చి తనతో ఉండి పాల్గొని, సో తనకు అవసరమైన సామాన్లు అక్కడ ఉన్నాయి. సో మంచు మనోజ్కి మంచు విష్ణుకి వీళ్ళిద్దరికీ ఈయనకి ఎంత హక్కు ఉందో ఆయనకు కూడా అంతే హక్కు ఉంది. సో అని చెప్పి ఆ రోజు బర్త్డే రోజు యాక్చువల్లీ బర్త్డే సెలబ్రేషన్లో మంచు విష్ణు బర్త్డే సెలబ్రేషన్లో పాల్గొని వాళ్ళ అమ్మగారితో స్పెండ్ చేసి సో అక్కడ నుంచి రావడం జరిగిందట. అది ఆ విజువల్స్. సో మనోజ్ గారు అయితే ఆ రోజు అలా చెప్పారు. సీసీ కెమెరా టీవీ తీస్తే మీకు తెలుస్తుంది అసలు ఏం జరిగిందని. సో ఈరోజు అయితే పెద్ద బాంబ్ పేల్చడం జరిగింది. మంచు విష్ణుది కాదు, మంచు మనోజ్దే తప్పని వాళ్ళ అమ్మగారు అయితే ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఎట్టకెళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మగారే ఇలా చెప్పడం జరిగింది. లాస్ట్ టైం మనోజ్ గారి గురించి వాళ్ళ డాడీ ఇలా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా ఇలా చెప్పడం జరిగింది. సో చాలా మట్టుకు మంచు మనోజ్ గారు చాలా మంచోడని చాలామందికి తెలుసు. చాలామంది మంచి సపోర్ట్ చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేది ఈ మధ్య వరకు అంటే మంచు మనోజ్కే ఇస్తారు. బట్ మంచు మనోజ్ గారికి ఇలా వాళ్ళ అమ్మగారు ఒక లెటర్ రాసి విడుదల చేయడం అనేది మీరు కామెంట్ చేయండి. సో దీన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది, వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ మధ్య కూడా ఎప్పుడు ఎండ్ అవుతుంది? సో తొందరగా కలిసిపోవాలని నేను అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.